కోఆపరేటివ్ సొసైటీకి ఉపాధ్యక్షులైన శ్రీ రమణమూర్తి గారిని కూడా అధ్యక్షత వహించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మా రీసౌండ్ వస్తుంది ఇది ఒకసారి ఏమండి. తర్వాత మా వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బాలు గారిని కూడా స్టేజ్ మీకు రాష్ట్ర కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే అంగన్ నరసింహరావు గారు, రాజగోపాల్ గారు, చిప్పల శంకరం గారు, శరణార్థి గారు, కూర్చోండి ఫైర్ సుబ్బారావు గారు, ప్రసాద్ మూర్తి గౌరీ శంకర్ నాన్నగారు అక్కడ బండి అక్కడ పెట్టద్దు, బ్యాక్ సైడ్కి వచ్చేయాలి. అక్కడ కారు పెట్టేది. నరేంద్ర గారు సభ ప్రారంభించే ముందుగా మన బాధితులు చాలా 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 మంది ఈ డబ్బులు పోగొట్టుకునే విషయంలో చనిపోయి ఉన్నారు. కాబట్టి మనం బతుకున్నాం కాబట్టి ఒక్క 2 నిమిషాలు వారి గురించి గౌరవంగా ఉండాలని మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాధాకరమైన విషయం, చాలా మంది చనిపోయి ఉన్నారు. మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి. కాబట్టి వాళ్ళ గురించి ఆత్మహత్య దాని గురించి 2 రోజులు మౌనం పాటించిన అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పుడు సభని ప్రారంభించవలసిందిగా చైర్మన్ శ్రీనారాయణ గారిని కోరిపెడతాను. ఒక్కొక్క బ్రాంచ్ ఓపెన్ చేసి వీటంటే చాలా కష్టపడి శ్రీవిద్యానికి వైజాగ్, మంగళగిరి, రాజమండ్రి ఈ ప్రయత్నంలో కూడా మేము చూస్తున్నాం కాబట్టి నేను చెప్తాం. మేము అధికారులు పెట్టి చాలా తీసుకురావడం జరిగింది. అలాగే సొసైటీ యొక్క బిల్డింగ్ ఓనర్లందరికీ కూడా సుమారుగా 14-15 నెలలు అద్దెలు వాళ్ళకి మేము చాలా వాళ్ళ కష్టంలో వాళ్ళు డిపాజిట్ చేశారు, వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళు చాలా మంది కన్సెషన్ కూడా చేశారు. అయితే మేము భయాన్ని చెప్పినట్టుగా చైర్మన్ గారు మేము డైరెక్టర్గా మేము వాళ్ళందరినీ అన్ని రకాలుగా చెప్పి బాబు ఈ కేసుకి వెళ్ళేటప్పటికి 4-3 సంవత్సరాలు పడుతుంది, అంతవరకు ఈ తాళాలు ఎలాగే ఉంటాయి, మీరు భూమిగా నష్టపోతారు, అయితే దైవం ఆలోచించుకోండి. మేము ఈ తాళాలు ఓపెన్ చేయడానికి మేము ఎంతో కష్టపడి తీసుకురావాల్సి వస్తుంది. చేత మనకు అంత మంచిగా జరుగుతుంది. జరిగినప్పుడు మిమ్మల్ని మీ అభివృద్ధి కూడా మేము మీ సహాయం చేస్తాం. మీకు ఇవ్వాల్సిందే కాదు కాబట్టి మా బాధ్యత బట్టి మీకు కూడా సరిచేస్తామని సరిచెప్పి ఆ మీటింగ్ ఓపెన్ చేసి ఆ మీటింగ్ అన్ని ఓపెన్ చేసి ఎక్కడికక్కడ నిలబట్టేసేసి నానా పేపర్స్ ప్రతి సొసైటీలో ఆ సొసైటీలో మీకు తెలిసింది నాకు తెలిసినంతే చెబుతున్నాను. దాంట్లో వీటిని ఏదో లక్షలు కోట్లు ఉన్నాయని చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానించారు. దాంట్లో ఉండి కదా చూడండి, మీ ఎదుగున్న లోపల 14 లోపల సేఫ్ అవుతుంది.
అది ఒక్కటే విలువైంది. తర్వాత రెండోది నెక్స్ట్ ఏంటంటే కొన్ని సొసైటీలు ఏసీలు లేవు, కొన్నింటికి ఏసీ ఒక్కొక్కటి ఉంది, అవి కూడా పని చేయకుండా 4-3 వర్కింగ్ ఉన్నదంతా పని చేసి ఒక్కొక్క ఇన్వెంటర్ ఉంది, అవి కూడా పూర్తిగా డెడ్ అయిపోయి 2-3 పని చేస్తూ వర్కింగ్ ఇప్పుడు ఓ 9,000-10,000 అమ్మడం జరిగింది. అలాగే కన్వెన్షన్ కూడా అమ్మడం జరిగింది. మీకు పర్మిషన్ చూస్తే పూర్తిగా సెల్ఫర్ చేసేసి చాలా వర్క్గా ఉంటాయి. ఇంకా పోతే ఉన్నాయి ఫ్యాన్లు సూపరైట్లు, అవి పిడి మోటార్లు మాయని చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. తర్వాత ఒకడు ఉన్నది డిస్ప్లే ఉంది, ఒక సొసైటీ ఒక 5 ఫ్యాన్లు, ఒక 5 సూపరైట్లు, 4 డస్ట్బిన్లు, సీపీలట్లు ఇవే ఉన్నాయి. వీటి వల్ల మనకి ఎంత ఆదాయం వచ్చేస్తుంది. ఈ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక రాష్ట్రం ఏమైనా ఒకడు వ్యాపారం కమ్మడం ఒకడు ఒక వ్యాపారం ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వాలంటే ఒక 20,000-25,000 అవుతుంది. ఇక్కడ అన్ని అంతా మనం ఖర్చు పెట్టేవారు. అయినప్పటికీ మేము కష్టపడి ఎవరు ఏమన్నా సరే ప్రతి ఒక్క చీపు కూడా మేము అన్నీ దాన్ని బదిలీ చేసాం. మొన్న మనం జల్లబాటు మీటింగ్ ఇచ్చినప్పటికీ సుమారుగా 2 లక్షల రూపాయల సరుకు నా చేతులతో నేను కష్టపడి చైర్మన్ గారికి సలహా తీసుకుని మేము సేల్ చేసి భద్రపరచడం జరిగింది. తర్వాత క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఒక విషయం మటుకు నేను చెప్తానండి. బికాస్ ఆఫ్ శ్రీనాథరావు గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం ఈ సొసైటీకి తెలిపించుకోగలిగాం. మళ్ళీ మన డబ్బులు మనం రికవరీ చేసుకోవడానికి ఈ రోజు మనకు ఒక మంచి సుగమైనటువంటి మార్గం దొరికింది అంటే కేవలం మనకి ఇంత మంచి చైర్మన్ గారు ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ సక్సెస్ అనేటువంటిది మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో 2024కి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అని అనుకుంటున్నాం సార్. ఇదేంటంటే డబ్బులు ఇవ్వాలి అంటే మనకి ప్రాపర్టీ రూపంలో కనబడుతుంది, దాన్ని లిక్విడ్ క్యాష్ కింద రావాలి. మనకి ఆ లిక్విడ్ క్యాష్ రావాలంటే కొంత మనం ఈ కోర్టుల దగ్గర నుంచి మనకు పర్మిషన్స్ రావాలి. మీకు తెలుసు కదా కోర్టు ఎలా ఉండదు, కోర్టు ఎక్కినోడు గాలి ఎక్కినోడు ఒకడే అంటారు. అంచేత మన చేతుల్లో లేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఆయన అందరూ మేము అందరం కూడా పనిచేసి ఆయన ఏం చెప్తే అది అంటే దానికి వద్దు అనే మాట ఉండదన్నమాట అండి. మేము అందరం కూడా అలా చేసుకెళ్తున్నాం కాబట్టి ఒక దాటుకు చేస్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఇంకా ఈ 2024వ సంవత్సరంలో ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్ తీసుకొని రావాలని ఈ 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరంలో మనందరం మరింత అభివృద్ధి చెంది ఈ ఫలాలను మనం ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఎలక్షన్ బాడీ వెంకటరెడ్డి శ్రీనాథరావు గారు అండ్ అదర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరఫున మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన ఇవన్నీ ఈసీలో అమ్మేసినట్టు ఒకలాట అమ్మేసినట్టుంటే ఏంటిది అని మళ్ళీ వైద్యులకి ఏంటంటే అప్పటికీ చెప్పట్లేదు. మా చిన్నాన్ని తీసుకుంటానంటున్నాడండి, డబ్బు కట్టేస్తానండి అని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఎలా లక్షణటి ఇదేమో అమ్మేసినట్టుంది, 22వ తారీఖుకి ఆగస్టు 10ని అమ్మేసావు నువ్వు పలానా వాళ్ళకి, అందుచేత దీని మీద నువ్వు క్లారిఫికేషన్ ఇస్తావా లేకపోతే ఎస్పీ గారు పెట్టి నువ్వు లోన్ ఏం చేయమంటావా అన్నాడు. అదే లేదండి కట్టేస్తాను అన్నాడు. కడతాడని చూస్తున్నా అండి. ఈ లోపల ఇది బయటపడింది అనమాట. అంటే 9వ తారీఖుని వీళ్ళు వెళ్ళడం, 10వ తారీఖుని మరి ఇది అమ్మేయడం జరిగింది. ఏంటి దీనికి లోన్ అన్నా ఏమన్నా నీకు అప్పుడు ఇచ్చిన అడ్డాక్ కమిటీ కానీ ఎవరన్నా ఏమన్నా చెప్పారా? మరి నువ్వు ఎందుకు ఎలాగన్నావు? నువ్వు మా దగ్గర పెట్టింది సొసైటీలో ఉండగా మా కన్సర్న్ లేకుండా నువ్వు ఎలాగన్నావు? 70 కోట్లు కట్టాలి.
పెట్టారు. ట్రైబల్ కేసు అయింది, తనకాల దస్తావేజులు తనకాలు పెట్టారు. కానీ ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా కానీ ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు కింద కట్టారు, మిగతా వాళ్ళు కట్టడం లేదు. కట్టకపోతే ఇలా మనం నోటీసులు ఇవ్వడం, కొన్నిసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 2 సార్లు అయిన తర్వాత కూడా వాళ్ళు కట్టకపోతుంటే మరి మేము కొన్ని నోటీసులు పెట్టుకెళ్ళి వాళ్ళ వీటిగా అందించాం. ఈ బిల్డింగ్ మనకు ల్యాండ్గానే వస్తాయి. అందరికీ 20% చెప్పి మీ ఎస్బీ అకౌంట్లు తయారు చేసిన ఎస్బీ అకౌంట్లో మీ డబ్బులన్నీ కూడా అందులోనే పడతాయి. ఇప్పుడు ఎవరికి ఏ డౌట్ అక్కర్లేదు, అన్ని అకౌంట్లు మన దగ్గర ఉన్నాయి. మీరు ఎవరు కూడా రోజు ఆఫీసుకు వచ్చి నాకు చూడండి అన్న సమస్య లేదు. మేమే గౌరవిస్తాం. మళ్ళీ డబ్బులు అందినట్టునే కూడా మార్జిన్ సభలో సబ్పెట్టి మీ అందరికీ తెలియపరిచి అప్పుడు మీరు మీ డౌట్లు ఏమన్నా ఉంటే రోజుకో రోజుకొక బ్రాంచి ఒక బ్రాంచ్ 4 రోజులు 5 రోజులు దాని మీద కబ్జీలు ఏమన్నా ఉంటే చూసుకుని అకౌంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసి లేకపోతే సరి చేసి మీ అందరికీ అలాగా ఒక 4 నాళ్ళు ఈ టంకీ కింద పెట్టి ఆ తర్వాత మీకు ఎస్బీ అకౌంట్లో డబ్బులు వేసి అన్నీ కూడా చేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది లేదు, ఎవరో కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. చెప్పండి సార్. అలాగే వేదికను అలంకరించిన అధ్యక్షులు, ఇతర సంఘాల అధ్యక్షులకి, మరి నా తోటి డైరెక్టర్కి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేతనంటే, మీరందరూ కూడా గత 1.5 year నుంచి నేను వచ్చి 1.5 year అయింది. 1.5 year నుంచి కూడా మరి అనేక వాటిని మనం ఎదుర్కొని మరి ముందుకి తీసుకుని వెళ్తున్నాం. త్వరలోనే మనకి ఒక 500 కోట్ల వరకు మనకి ఇప్పుడు వరకు సీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ దఫాగా మరి ఫస్ట్ 64 ఆస్తులు సీజ్ చేసి అవన్నీ కూడా అప్పుడు పనిచేసినటువంటి డైరెక్టర్స్, చైర్మన్స్, వారి బంధువులు అందరే కలిపి 64 ఆస్తులు మనం సీజ్ చేసి సిబిసిఐడి ద్వారా కోర్టుకి వేయడం, కోర్టు నుంచి మళ్ళీ అది ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళడం, హోమ్ నుంచి మళ్ళీ మనకి హోమ్ మినిస్టర్ నుంచి మనకి జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం మళ్ళీ కోర్టుకి వేసాం. ఆ కోర్టు నుంచి మనకి సేల్ ఆర్డర్ త్వరలోనే ఒక నెల లోపల సేల్ ఆర్డర్ రావడానికి అవకాశం ఉంది. సేల్ ఆర్డర్ వచ్చిన వెంటనే కూడా ఆ ఆస్తులు ఏంటో ఎక్కడెక్కడ ఉన్నాయో 64 ఆస్తులు ఈ డైరెక్టర్స్ అన్నీ కూడా బోర్డులు ఇప్పుడు 4-5 రోజుల్లో బోర్డులు పెడుతున్నాం. ప్రతి బిల్డింగ్ దగ్గర ప్రతి సైడ్ దగ్గర కూడా హెచ్చరిక చేస్తూ ఈ ఆస్తి మన సొసైటీది అని చెప్పేసి సిబిసిఐడి వారి ఎంబ్లంతో బోర్డులు పెడుతున్నాం. ఆ బోర్డులు అందరూ కూడా ఫోటోలు తీసుకోవచ్చు. అవి కూడా మనకి సేల్ ఆర్డర్ వచ్చిన వెంట వారు ఏ ఆదేశాలు ఇస్తారో కోర్టు దాని ప్రకారం మనం అవి సేల్ చేసి సేల్ చేయడానికి ఏంటంటే వాటికి ఆక్షన్ పెడతారు. ఆక్షన్ ప్రకారం హైయెస్ట్ బిడ్ ఎవరు ఇస్తే వాళ్ళకి మనం అనుకున్న దానికి కరెక్ట్గా వస్తేనే మనం ఇస్తాం, లేకపోతే అది మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఏమి అవతప్పులు జరగడానికి వీల్లేదు. అందుచేత ఫస్ట్ది అలా జరుగుతుంది. ఫస్ట్ని మనకి జీవో వచ్చింది కాబట్టి దాంట్లో సుమారు ఆ ఆస్తుల విలువ 150 కోట్లు ఉంటుంది. తర్వాత రెండో షార్ట్ షీట్ 30/11/22 మళ్ళీ ఫైల్ చేయడం జరిగింది. దాని ప్రకారం దాంట్లో ఇంచుమించు ఒక 150 కోట్ల వరకు ఉన్నాయి. ఆ 150 కోట్లకి హోమ్ మినిస్టర్కి వెళ్ళింది. హోమ్ మినిస్టర్ నుంచి జీవో రావాలి మనకి. కిందటిసారి కూడా ఆ జీవో రావడానికి 3 సార్లు నేను తానేడు వంతు గారు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి జీవో త్వరగా ఇయ్యమ్మా అని అడిగితే ఆవిడ వెంటనే స్పందించి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి కూడా మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మూడవ షార్ట్ షీట్ వేయడానికి మళ్ళీ ఇంచుమించు ఒక 100 ఆస్తులు రీసెంట్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే
ఎక్కడైతే మరి 100 ఆస్తులు మళ్ళీ గుర్తించడం జరిగింది. 100 కాదు 200 ఆస్తులు, 200 కోట్ల ఆస్తులు విలువ చేసి 100 మంది దగ్గర 200 కోట్లు విలువ చేసే ఆస్తులు సేకరించడం జరిగింది. అందులో విశాలాక్షి గారి ఉదయశంకర్, ఆకళ్ళు ఉదయశంకరే 50 కోట్ల వరకు ఉన్నాయి హైదరాబాద్లో. ఇవన్నీ కూడా అతన్ని కూడా మన ఇంటర్పోల్ ద్వారా హైదరాబాద్ తీసుకురావడం, అతన్నేమో సిబిసిఐడి వారి కస్టడీలోకి తీసుకోవడం, అతని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడం, ఆ పాస్పోర్టు అతను మళ్ళీ ఫారెన్ వెళ్లకుండా ఇక్కడ ఆఫ్ చేశారు. అందుచేత అతని ఆస్తులు కూడా కొన్ని దొరికినాయి. విశాఖపట్నంలో అయితే, హైదరాబాద్లో అయితే అవి కూడా సీజ్ చేశారు. అలాగే ఇంకా ఆంజనేయులుగా ఈవిడి మనకి విశాలాక్షి గారి కాకుండా మన బినామీ పేర్లు కొన్ని పెట్టారు. ఆ బినామీ పేరులో గుప్తా అని, ప్రసాద్ గుప్తా అని అతని ఆస్తులు దగ్గర 10 ఎకరాల వరకు ఇంచుమించులో ప్లాట్లు అయితే అన్నీ ఉన్నాయండి. 30 ప్లాట్లు సీజ్ చేయడం జరిగిందండి. వాళ్ళు వెళ్తున్నప్పుడు మనల్ని కూడా అసిస్టెంట్ సిమ్మని అడిగితే ఇక్కడ నుంచి 2 డైరెక్టర్ని, 2నేమో బ్యాంకులోని మామూలుగా లైసెన్సింగ్ ఉన్న వాళ్ళని 2ని మనం అక్కడ వాళ్ళకి అసిస్టెంట్స్కి ఇచ్చాము. 4 వెళ్ళారు. 4 వెళ్ళి ఆ ఆస్తులు చూశారు. సిబిసిఐడి వారితో పాటు మనవాళ్ళు కూడా ఉండి అక్కడ రిజిస్ట్రార్ని కానీ హైదరాబాద్ లోపలికి ఉన్న రిజిస్ట్రార్ని, పరిసర ప్రాంతంలో ఉన్న రిజిస్ట్రార్ని, ఎంఆర్ఓల్ని, సర్వేర్ని కలిసి ఆ సర్వేలను కూడా తీసుకెళ్ళి ఆ సైట్లు గుర్తించి ఆ సైట్లకి అన్నింటికి ట్యాగ్లు వేసి, ఆ బిల్డింగ్లకి అన్నింటికి ట్యాగ్లు వేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. త్వరలో ఆ 3వ దానికి కూడా మనకి ఛార్జ్షీట్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా 4వ ఛార్జ్షీట్ కూడా తయారవుతుంది. అయితే ఇంచుమించు ముందు ఈ 2 కలిపి 300 కోట్లైనా ఒక్క 200 కోట్లు ఆల్రెడీ ఇప్పుడు 3వ దానికి ఉన్నాయి. అవి కాకుండా 120 కోట్లు వరకు మన దగ్గర హైపోథికేషన్ పెట్టిన ఆస్తులు ఉన్నాయి. కలిపితే 620 కోట్ల వరకు మనకి ఈ ఆస్తులన్నీ సమకూర్ని మనకి మన డబ్బు పోయిన మనం ఇవ్వాల్సింది ఇంచుమించు 500 కోట్ల వరకు ఉంటుంది. 500 కోట్లలోని ఇప్పుడు నేను ఈ రికార్డు అంతా చూస్తుంటే గాంధీనగరం బ్రాంచి ఇవన్నీ కూడా 31వ తారీఖున 30వ తారీఖున ఇంచుమించు చాలా ఆస్తు మన పెట్టిన ఫ్రిడ్జ్లు పెట్టిన గోల్డ్, తర్వాత లోన్స్ అన్నీ కూడా మేనేజర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేశారు. అన్నట్లోని 60 నెంబర్ విశాలాక్షి గారి అకౌంట్ ఉంది. ఈ డబ్బులన్నీ ఆవిడయే. మన సొసైటీలో ఉన్న 29 బ్రాంచీల డబ్బులు ఆవిడ సొంత డబ్బుల కింద దాంట్లో వేసి ఈ డబ్బు అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి రిలీజ్ చేసేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు నేను తనిఖీ చేస్తుంటే దొరికినాయి. మరి సిబిసిఐడి వారు వేసి ఇది ఇంచుమించు ముగిసినట్టే లెక్క. ఎందుకంటే 2-3 నెలలు మాత్రం రాజకీయ పార్టీలు మాత్రం కాదు. నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు, ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు, ఇది చైర్మన్ డెస్క్, అది సెక్రటరీ డెస్క్ అని చెప్పి. ఇక్కడ డిపాజిట్ సందర్భం బాధే. ఎవరు పోయినా సంతాపం తెలుపుతాం, ఎవరు పోయినా వీలుంటే వెళ్తాం అంతే. అంచేత ఆయన ఎవరో మెసేజ్ పెట్టి వాళ్ళు 5-6 డిపాజిట్ డెస్క్ అన్నట్టు అయితే మేము చేసిన వరకు మీరు ఎవరు కూడా చేయలేదు. చైర్మన్ గారితో పాటు రాత్రి 12 రోడ్డు మీద తిరిగిన్నాం, వీళ్ళకే తెలుసు. అలాగే ఆస్తులు పట్టుకోవడంలో ఇద్దరు వ్యక్తులకు సహకరించారు. ఒకటి ప్రసాద్ మూర్తి గారు, 2 మా శరణార్థి. ఇప్పుడు చైర్మన్ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రసాద్ మూర్తి గారు అంటే ఆయనండి, ఆయన ప్రసాద్ మూర్తి గారండి. ఆస్తులు పట్టుకుంది కూడా ఆయన ఎక్కువ. ఒక్కసారి మా శరణార్థి దగ్గర, ఈయన దగ్గర విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ మెయిన్ కల్ప్రిట్, నేను పబ్లిక్లో చెప్పాను, పెద్ద దొంగ వెంకటేశ్వర్లు అని చెప్పి. నాకు ఆ భయం ఏం లేదు. ఆ వెంకటేశ్వర్లు తీసుకొచ్చి డెస్క్ దగ్గర కూర్చోబెడితే 2 రోజులు కూర్చోబెడితే 40 ఆస్తులు పట్టుకుంటాం. మేము ప్రమాణం చేస్తున్నాం. చైర్మన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం,
ఆ దొంగ అయినటువంటి వెంకటేశ్వర ఇంటి పేరు తంత్రవహి. అతను వైజాగ్లో నా పేరు చెప్పకండి అంటే మీటింగ్లో చెప్పినటువంటి వ్యక్తి నేనే. ఇది మీ గురించి, నా ఒక్కడి గొడవ గురించే కాదు. మీరు ఆలోచించుకోండి. ఆయన వెనకాల మేము ఎలా తిరిగామో ఆయనకి తెలుసు. ఎక్కడెక్కడ మేము బోర్డులు అంటించామో సుబ్బారావు గారికి అందరూ వైజాగ్ డిపార్ట్మెంట్లో బోర్డు కొట్టి ఫోటోలు ఇచ్చుకున్నాం. తర్వాత వాళ్ళ వెనకాల వార్నింగ్లు కూడా వచ్చాయి. మేము స్టేషన్ కూడా ఇచ్చాం, ఫార్వర్డ్ చేశారు మెసేజ్ అంటే. ఇవన్నీ కూడా పెట్టి కేసెస్. రెండోది బ్యాంక్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను 10 ఏళ్ళు చేశాను 30 ఏళ్ళు చేశాను అనేటువంటిది శుద్ధ సొంత మాట. ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. బ్యాంకింగ్ యాక్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సొసైటీ యాక్ట్. బ్యాంకింగ్ యాక్ట్ ఎంఐ యాక్ట్లో వస్తుంది, ఎల్ఐసి యాక్ట్ డిఫరెంట్ యాక్ట్లో వస్తుంది, సొసైటీ యాక్ట్ డిఫరెంట్ యాక్ట్లో వస్తుంది. 95 వేరు 64 వేరు. ఇవేమీ చదువుకు రాకుండా వచ్చేసి చైర్మన్ గారు మా డబ్బులు ఇప్పుడు ఇస్తారండి, మా ఆవిడ కారు వచ్చిందండి, నాకు బుర్ర తిరుగుతుందండి, ఇదే మాట. చైర్మన్ గారు అప్రూవ్ చేసేస్తారా? మీ అందరూ ఒక్కడే 500 డిపాజిట్ చేశారా? మీరు బాధ్యత లేదా వచ్చి సహకరించాలని మేము చంద్రబాబు నాయుడికి అప్లికేషన్ పంపించాం, జగన్ గారికి ఇచ్చాం, చైర్మన్ గారు మేము ప్రవర్ కళ్యాణ్కి ఇచ్చాం. స్పెషల్గా మొన్న మేము కొట్లాడి కొండబాబుతో బేరం అందరినీ రమ్మంటే ఎవరు రాలేదు. మేము నలుగురే వెళ్ళాం తోపులాట్లో. కానీ మాకు చంద్రబాబు గారు కుమారుడు అయినటువంటి లోకేష్ గారు ఒక ఎస్పీని కాకేసి ఈయన లోపలికి పంపంటే రోప్ పార్ట్నర్స్ మేము ముగ్గురే లోపలికి వెళ్ళాం. అంతా చదివి స్పెషల్గా పెట్టి కేసు అని చెప్పాడు లోకేష్ గారు. మీకు అది మెసేజ్ పెట్టాం ఫోటోలు. దాడిసెట్ రాజాగారి దగ్గరికి వెళ్ళాం మేము. చెప్పుల శంకరం గారు వచ్చారు, మేము వెళ్ళాం. ఆయన ఏమంటే మా చేతిలో లేదు, మీ కాకినాడది, మీరు చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఆయనతో రిప్రజెంటేషన్ చేయించుకోండి. ఇందులో బ్రాంచ్ మేనేజర్లు అందరూ కూడా కల్పిట్స్ అని చెప్పి సిట్ రిపోర్ట్లో రాశారు. ఆయన వీడియో కూడా మా దగ్గర ఉంది. కానీ మేము ఇక్కడ వీడియో ప్రయోగించడం మీ దగ్గర ఇక్కడ ఆస్కారం లేదు కాబట్టి త్వరలో ప్రవేశపెడతాం వీడియోతో సహా. గ్రూప్లో లేదా ఫోటోలు పెడతాం. ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏ బ్రాంచ్ మేనేజర్ ఎంత కల్పిట్టో అనేటువంటి రాశాడు. ఇందులో మాత్రం మెయిన్ కల్పిట్ మొహమాటం లేకుండా చెప్పాలన్నట్లయితే ది నెంబర్ 1 ఈజ్ లీలా ప్రసాద్, 2 శేఖర్, అందరికన్నా వీళ్ళకి హెడ్ వెంకటేశ్వర్, రాజమండ్రి బాల. వీళ్ళు ఎవరో ఈ బ్యాంక్ అంతా ఈ డబ్బులు ఇంట్లో పిండి చేసుకున్నట్టు పులిహార పంచినట్టు వీళ్ళు పంచిపెట్టేశారు. అంతే. మీరెవరు రాకుండా మీరు కమిటీ అనేటువంటిది బాధితుల సంఘం అనేటువంటిది చేయవలసింది ఏంటి? బాధితులు కన్నీరు తుడచడమే బాధితుల సంఘం. వాట్ ఈజ్ మెంట్ బై అన్ అసోసియేషన్ ఆర్ ఏ వెల్ఫేర్ ఆర్ ఏ సంథింగ్ ఎల్స్ అనేటువంటి దానికి డెఫినేషన్ చదువుకోండి. మేము చైర్మన్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. రోజు మీరు ప్రశ్నించడం ఉండాలి. ఆయన కూడా ఆయన డెస్క్ అని పెట్టాడు. సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఏమవుతుంది అని అడిగితే ఆయన సాయంత్రం గంట సేపు క్వశ్చన్ అవర్ కేటాయించి బాలుగారు ఇలాగండి ఇలా ఆఖరి సిబిసిఐడి వాళ్ళు కూడా నిన్న కూడా ప్రశ్నించాం ఆ అపార్ట్మెంట్ గురించి. ముందు రోజు 9వ తారీఖు ఆగస్టు 2022వ తారీఖు రాత్రి ఆయన పేరు ఏదో ఉన్నారు వైజాగ్లో, ఆయన ఫోన్ చేసి రామప్రసాద్ గారు ఫోన్లో చెప్పారు 2 వ్యక్తులు వచ్చారని, అందులో సుబ్బారావు గారు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు తద్మోహన్ బయట కూర్చోమన్నారు. ది నెక్స్ట్ డే ఇట్ వాజ్ రిజిస్టర్డ్. మన్నాడు 10వ తారీఖు నాడే రిజిస్టర్ అయిపోయిందంటే హెడ్ హాల్ కమిటీ చైర్మన్ ఏం చేస్తున్నట్టు? ఆస్తులు కాపాడుతున్నట్ట, ఆయనే మింగుతున్నట్ట. మీరు ఆలోచించండి. మీరు మాతో కలిసి వస్తే మీకు ధర్మం న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చైర్మన్ గారి మీద వైస్ చైర్మన్ గారి 5 తమ్ముడుల మీద పెట్టేస్తే ఇది ముందరికి సాగదు. రెండోది ఎఫిడవిట్ వేయండి. సిబిసి వాళ్ళు బతిమాలితే ఎవరు రాలేదే? ఈ ఆస్తులు మావి, ఆస్తులన్నీ మావి, రేపు ఆక్సిడెన్సీ రేపు 4, 5 ఉండాలి సాక్ష్యం అనేటువంటిది కోర్టులో ఎఫిడవిట్ వేయమంటే ఎవరు రాలేదే? మీకు బాధ్యత లేకుండా పోయింది, మేము బాధపడుతున్నాం. 4 మీద మీరు బాధ్యత పెట్టారా? క్రిటిసైజ్ చేసేప్పుడు బాలు గారు ఇలాగన్నారు, వాళ్ళరాజు గారు ఇలాగన్నారు, వాళ్ళు ఇలాగన్నారు అంటారు తప్ప ఎఫిడవిట్ వేసి కోర్టులో వేసి మేము 4 నేను రెండోది చెప్పశంకర్ గారు బ్యాంక్ అయినా మా డబ్బులతో ఎఫిడవిట్ వేసామండి. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. రేపు ఆస్తులు అమ్మాలి అన్నట్టయితే ఆ ఎఫిడవిట్ లో ఎవరైతే ఉన్నారో మా పర్మిషన్ లేకుండా వాళ్ళు అమ్మలేదు. ఇంత జరుగుతుంటే మీరు అసలు దేనికి స్పందించట్లేదు, వాళ్ళే చూసుకుంటారంటే
డబ్బులు ఎప్పుడు వచ్చేస్తాయి, డబ్బులు ఎప్పుడు ఇచ్చేస్తారు అనేటువంటి ప్రశ్న మాత్రం మంచిది కాదు. మీరు అందులో ఉంటారా ఇందులో ఉంటారా అనేటువంటిది విశేషం కాదు. ఏ అసోసియేషన్లో ఉన్నప్పటికీ కూడా మీకు న్యాయం జరగాలి. మాతో జాయిన్ అవ్వండి, మీరు న్యాయం చేసి పెడతాం డెఫినెట్గా. మీకు న్యాయం జరిగేలా చేస్తాం డెఫినెట్గా. మేము ముందు నుంచి అదే మాట మీద ఉన్నాం. మేము ఇక్కడ ఒక్క రోజు కూడా తెచ్చలేదు. చైర్మన్ గారిని అడగండి. పొద్దున్న వెళ్తున్న 5 కారు పెడతారు, రాత్రి 12 వచ్చి రెండే ముందు చెప్తాను. మన డబ్బంతా వైజాగ్లోని రాయటంలోనే ఉంచుతాం. ఆ 2 టోన్ల డబ్బులు కలెక్ట్ చేయగలిగితే ఛాలెంజ్ చేసే డబ్బు మనకు చాలా వచ్చేస్తుంది. ఆ దానికి మేము చాలాసార్లు చెప్తున్నాం సార్, ఏదో విధంగా అక్కడ ఉన్న రాయపూడిలో గ్రూప్ ఉంది, వెళ్ళండి, మేము బోర్డు పెడతాం, ఇంటింటికి వెళ్ళి బాగా చచ్చిపోతున్నారు జనం, మీరు కట్టిదల్లో కొంచెం గబ్బా కట్టేయండి అని చెప్పమన్నాం. అవ్వట్లేదు. వైజాగ్లో చెప్పాం. వైజాగ్లో బ్రాంచ్ మేనేజరు మీ జ్ఞాపకం ఉండదు, అసలు బ్రాంచ్ మేనేజర్ కాకేసినప్పుడు వైజాగ్లో బ్రాంచ్ మేనేజరు మా ఆఫీస్ తెరిపించండి, మీకు 75 కోట్లు నేను ఇస్తాను నెలలో అన్నాడు. ఛాలెంజ్ చేశాడు. వెంకటేశ్వర చాలా ముసలాయన ఛాలెంజ్ చేస్తున్నా అన్నాడు. తర్వాత ఆయన్ని మార్చేశారు. ఎందుకు మార్చేశారో మాకు తెలియదు. ఒక్క రూపాయలు చేయట్లేదు సార్. ఏం చేయాలంటారు, మన బాధ్యతలు ఏం చేయాలంటారు. ఆయన 75 కోట్లు చేస్తున్నారు. ఆ బాధ్యతలందరూ కలిపేసి ఆ బాకీదారులందరూ కలిపి ఆయన మేనేజ్ చేస్తారా, ఆయన సిబిసిఐ మేనేజ్ చేస్తారా, ఏం జరుగుతుంది కానీ ఏమి రాదు. బ్రాంచ్ ఓపెన్ చేసాం వైజాగ్లో, నెలకి 50,000 అంతే, 50,000 జీతాలు. ఈ మాత్రం రొటీన్గా వెళ్ళిపోవాలి. పూర్తి చేయాలి. ఏం చేయాలన్నది ఆ వైజాగ్ బ్రాంచీలో ఉన్న బాధ్యతలు ఆ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఏమంటారు ఇంకో విషయం రాజమండ్రి. ఏమంటే రాజమండ్రి డబ్బు లేదా, బోర్డు డబ్బులు 100 కోట్లు బ్యాంకులు ఉన్నారు తెలుసు అందరికీ. కానీ అలా గ్రూప్ పెట్టారు అక్కడ. ఓ మంచిదే, అందరూ మనకు ఉపకారం చేస్తా అంటే బాధ్యతలు అంత ప్రభావం అంటే రాజమండ్రి ఏంటి వైజాగ్ ఎవరన్నా చేయొచ్చు కాదంటలేదు. ఏమంటే ఆ రాజమండ్రి కూడా ఆ ముందు కూడా వదిలేరా. ఏమంటే వచ్చారు ఆఫీస్ వస్తున్నారు, ఎవరైనా చైర్మన్ గారా ఏంటండి చైర్మన్ గారు ఏమంట సార్ 100 కోట్ల లిస్టు మాకు ఇచ్చేయండి, మీరు నిమిషాలు వదిలి చేస్తాను. ఎన్ని నెలలు పట్టుకెళ్ళి 3 నెలలు అయిందండి. ఆ లిస్టు పట్టుకెళ్ళి ఒక్క లక్ష రూపాయలు వదిలేదు బాగా. మీకు అలాగైతే మీరు ఏం చేస్తాం సార్? వాళ్ళు ఇక్కడి నుంచి టీమ్స్ పంపించండి రాజమండ్రి వైజాగ్, ఇక్కడి నుంచి మేము వెళ్తాం. అది బాగుంది, వెరీ గుడ్. అలాగే ఈ కార్యక్రమం బాగుంది కాబట్టి వచ్చే నెల నుంచి మేము ఏ ఊరికి ఆ ఊరికి కమిటీలో ఒక 5 వేస్తాము. రాస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రుజువు చేస్తారంటే మీకు ఒక ట్యాగ్ లాంటి ఇచ్చి మీకు ఆధార్ ఇస్తాం. వాళ్ళు వెళ్ళి బట్టి చేస్తే చాలా డబ్బులు వస్తూ అవుతాయి సార్. ఆ అప్డేట్ చేసి పెట్టండి సార్. ఇప్పుడు కష్టపడి మేము వైజాగ్ నుంచి రికార్డు మనకి ఇవ్వలేదు. మీరు చాలామంది ఏంటి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు వస్తులేవట్లేదు అంటారు. ఏమో సార్ బ్రీఫ్గా చెప్తానండి. మాకు రూపాయి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మీరు బంగారం పెట్టారు, మీరు బంగారం ఎంత పెట్టారో ఏదో మా దగ్గర రికార్డు లేదు. వైజాగ్లో సిబిఎస్ వాళ్ళు వచ్చేసి సీజ్ చేసి పట్టుకుపోయారు. ఆ రికార్డు ఇమ్మంటే ఏమంటారంటే జిరాక్స్ తీసుకోమన్నారు. లక్షలు ఖర్చు పెడితే కానీ ఆ జిరాక్స్ రావట్లేదు. మీకు తెలియలేదు. ఒక ఆఫీసు రికార్డు జిరాక్స్ చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుందో మీకు తెలియదు. అక్కడ 20 మంది మనుషులు పెట్టి 2 నెలలు బట్టి వైజాగ్లో పనిచేస్తున్నారు చైర్మన్ గారు. అక్కడ అయిపోయింది. రాయమండ్రిలో మళ్ళీ 4 నెలలు బట్టి అక్కడ నిలబెట్టి కంప్యూటర్ చేస్తారు. ఇప్పుడు ఏది వచ్చి ఇప్పుడు మళ్ళీ కింద ఆఫీసులో పెట్టి 4 ఆడపిల్లలను అందబెట్టి మళ్ళీ కంప్యూటర్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తారు. ఇవన్నీ చేస్తే కానీ అవట్లేదు సార్. ఏమండి సిబిసిఐలో వచ్చారు. వచ్చిన దాంట్లో చైర్మన్ గారు చెప్పినట్టే మీకున్న బ్యాకీలు, మన బాధ్యతలకున్న బ్యాకీలు, ఎఫ్డీ అవని లేకపోతే ఆర్డీ అవని లేకపోతే పాస్బుక్లోనే అకౌంట్ అని అన్నీ కలిపి ఒకే దాటికి వచ్చేలాగా చేద్దామని ట్రై చేస్తాం. అవన్నీ కలిపి చేయాలి కదండి. ఇప్పుడు మీకు ఎన్ని అప్డేట్ మీ దగ్గర ఉన్నది ఒరిజినల్ సర్టిఫికెటా, డూప్లికేట్ సర్టిఫికెటా, దొంగ సర్టిఫికెటాలో మాకు తెలియదు. మీరు చెప్పేసినంతలో మీరు నమ్మడం లేదు. సర్టిఫికెట్లో చాలా వరకు దొంగ సర్టిఫికెట్లు ఉండొచ్చు, లేదా మామూలు సర్టిఫికెట్. అందుకు వెరిఫికేషన్ చేయడానికి పెట్టి ఇప్పుడు మేము ఒక టైప్ పెడతాం. మీరు ఒక రికార్డు వేసినట్టే ఏమంటే ఇవాళ సంపూర్ణ బ్రాంచ్లో రికార్డులు తనిఖీ చేస్తారు కాబట్టి మీరు ఒక బాండ్లు ఒరిజినల్ బాండ్లు చేసుకుని మీరు వచ్చి ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్తాం మేము. ఆ టైం ఇచ్చి ఆ టైం ప్రకారంగా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి బ్రాంచ్ చూసుకుని ఓకే అంటే అప్పుడు నాకు అలాగ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు అకౌంట్లోనే వేసేస్తారు డబ్బులు. మీ అకౌంట్ నెంబర్ కంపల్సరీ అడుగుతాను. ఏమండి ఎవరికి క్యాష్ లోపల ఎవరెవరు క్యాష్ లోపల ఇచ్చేసి చేస్తారు అనుకోవడానికన్నా ఏముండదు. అంతా ఆటోమేటిక్గా ఈ జగన్మోహన్ రెడ్డి చిచ్చు నొప్పినట్టే మీకు అకౌంట్లోకి అలా పడిపోతాయి. ఈ ప్రాసెస్ చేయాలంటే ఎంతమంది పని చేయాలి, ఎంత కష్టమన్నది మీరు ఆలోచించుకోవాలి సార్. దాని గురించి దయచేసి మీరు కూడా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే
బాధితులు మేము బోర్డు ఎలాగా పెడతాం, ఇప్పుడు మేము లిస్ట్ కూడా చెప్తాం కాబట్టి ఆ ఊరికి సంబంధించిన బ్యాంకేదారులు ఒక్కసారి మీరు వెళ్ళి కూర్చుని అలా అడిగితే కాదు. ఏ విషయంలో మాకు చెప్పండి, ఇది ఇవ్వకపోతే మేము సిపి చేయడానికి చెప్పేస్తాం, కోర్టులో వేయాలి. థ్యాంక్ యూ.